కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. నిన్నటి రోజున జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న విధానం చూస్తే ఒకరోజు వచ్చి కేటీఆర్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు అయిపోయింది, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయిపోయింది, ఏమి జరుగుతున్నాయి అని చెప్పి ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ప్రశ్నించకుంటే కూడా మొన్నటి రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఖమ్మంలో కలిగినటువంటి వరదల్లో కొన్ని కారణాల వల్ల నాయకత్వము బీఆర్ఎస్ నాయకత్వం లేట్గా పోతే కూడా ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారు, మమ్మల్ని ప్రశ్నించట్లేదు, మీరు ప్రశ్నిస్తేనే మేము పనిచేస్తామనే సమాధానము ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నిన్నటి కేటీఆర్ గారు గత 50 సంవత్సరాల్లో భవిష్యత్తులో 50 సంవత్సరాలు కూడా జరిగినటువంటి అభివృద్ధి చేసినటువంటి రాష్ట్ర ప్రధాత కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఏవైతే మిగిలిపోయిన పనులున్నాయో గత 10 నెలల కాలంలో కూడా అన్ని మూలన పడిపోయి ఒక్క పని కూడా ముందుకు పోలేని పరిస్థితుల్లో కేటీఆర్ గారు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్ష నాయకుల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్షంగా అది మా బాధ్యత. ప్రశ్నకు ప్రశ్ననే సమాధానం అంటూ ప్రతిపక్షంగా ప్రెస్ మీట్ పెడితే తెల్లవారి కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా అవాకు చవాకులు మాట్లాడుతూ వ్యక్తిగత దూషణ దిగుతూ వాళ్ళు చేయలేని పనిని చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా పనులు చేస్తలేం కాబట్టి ఒక అభద్రతా భావంతో పనులు చేయకుండా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు అందరి మీద ఆడిపోసుకోవడము సమంజసం కాదు. ఈరోజు గ్రామాల్లోకి పోతే ప్రజలందరూ, రైతులందరూ గ్రామాల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి. గ్రామాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా గత 12 నెలల కాలంలో కనీసం చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా కాలేదు. సంక్షేమ పథకాలు కూడా ఒక్కటి కూడా ఏవైతే అభయాలు ఇచ్చిండ్రో ప్రతి ఇంటికి 2500 ఇస్తాం, ప్రతి ఆడపిల్లకు 2500 ఇస్తాం, ప్రతి ఆడపిల్లకు స్కూటీ ఇస్తాం, 2000 పెన్షన్ 4000 చేస్తాం, రైతు బంధు 5000కి 7,500 చేస్తాం, కళ్యాణ లక్ష్మికి బంగారం ఇస్తాం, రకరకాల వాగ్దానాలు చేసి ఈరోజు 500 రూపాయలు ప్రతి రైతుకు ప్రతి పంటకు, అది వరే కావచ్చు, అది మక్కధాన్యం కావచ్చు, జొన్నలే కావచ్చు, ప్రతి ధాన్యానికి 500 ఇస్తామని చెప్పి అక్కర లేని ప్రగల్భాలు పలికి ఇలా అధికారంలోకి వచ్చి ఇలా గ్రామాలకు రాలేని పరిస్థితి కాంగ్రెస్ నాయకులు. గ్రామాలకు వస్తే తెలుస్తుంది. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు అయితుంది, గ్రామాల్లో ఉన్న రైతులు అయితేంది, రోజు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు వస్తే ఎప్పుడు మేము క్వశ్చన్ చేద్దామనే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చూస్తూ ఉన్నారు ప్లస్ అది పత్రికల్లో కానీ టీవీలో కానీ చాలా గ్రామాల్లో, చాలా మండలాల్లో, చాలా జిల్లాల్లో అధికార పక్షం చెందిన మంత్రులు పోతే తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు నాయకత్వం గ్రామాలకు రాకుండా మేము ప్రెస్ మీట్ పెట్టి మీరు క్వశ్చన్ చేసిన నెక్స్ట్ మరుక్షణమే వ్యక్తిగత దూషణలకి మా జిల్లా అధ్యక్షుని అయితేంది, మా గౌరవ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి మీద వ్యక్తిగత దూషణలు తిరిగి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల వాస్తవులందరినీ మేము హౌలగాలమా, మేము మంచోళ్ళమా, చెడ్డోళ్ళ రాగానే హౌలగాలు అందరూ వస్తారని మాట్లాడడం సమంజసం కాదు. సిరిసిల్ల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైనా, ఓటర్లైనా, విగ్గిన వాళ్ళు ఎవరు వాళ్ళకి అవసరమో తెలుసు కాబట్టి ఈరోజు కేటీఆర్ గారిని బ్రహ్మాండంగా 3వ, 4వసారి, 5వసారి బ్రహ్మాండంగా వచ్చే రోజుల్లో భవిష్యత్తు మీకు మీ ప్రభుత్వం కానీ మీ కాంగ్రెస్ పార్టీ కానీ బలోపేతం కావాలంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసి వాళ్ళ మనసును చూరగొనాలి తప్ప అనవసరంగా వ్యక్తిగత దూషణలు పోయి ఎవరైతే మాట్లాడుతూ వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి రఫ్ లాంగ్వేజ్తో మాట్లాడే సమంజసం కాదు. అంతకన్నా డబ్బులు మాట్లాడే కెపాసిటీ మాకున్నది, మా రాష్ట్ర నాయకత్వం ఉన్నది, మా గౌరవ కేసీఆర్ గారు ఉన్నారు. కాకపోతే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా బాధ్యతగా ప్రజల పట్ల మీరందరూ ఏవైతే వాగ్దానాలు చేసిరో అవన్నీ వాగ్దానాలు అమలు పరిచే వరకు